మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆపరేషన్ చేయడానికి శౌర్య కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. అప్పుడే ప్రమీల రవీందర్ దగ్గరికి డాక్టర్ వస్తారు. అర్జెంటుగా అతనికి బ్లడ్ ఎక్కించాలి కాబట్టి బ్లడ్ రెడీ చేసుకోండి అని చెప్తాడు. ప్రమీల రవీందర్ అయితే తెలిసిన వాళ్ళందరికీ కూడా అన్ని బ్లడ్ బ్యాంకులకు కూడా కాల్ చేసి ఇక అడుగుతూ ఉంటారు. ఎక్కడ కూడా బ్లడ్ గ్రూప్ దొరకదు. ప్రమీల రవీందర్ అయితే ఇక బాధపడుతూ ఉంటారు. ఇక అస్మిత కూడా ఆ బ్లడ్ కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏమండి ఇప్పుడు ఎలాగండి మన వాడిని బ్రతికించుకోవడం అని ప్రమీల అయితే ఇక బాధపడుతూ ఉంటుంది. అయ్యో నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా కాల్ చేశాను, బ్లడ్ బ్యాంకులు కూడా కాల్ చేశాను, కానీ ఆ బ్లడ్ గ్రూప్ గల వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు. బ్లడ్ ఎక్కించకపోతే ప్రాణాలే పోతాయని డాక్టర్ చెప్తున్నారు కదా రవీందర్ చెప్తూ బాధపడుతూ ఉంటారు. ఇక రామలక్ష్మి హాస్పిటల్కి వస్తుంది. నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్, నేను రక్తం ఇస్తాను, నా బ్లడ్ తీసుకోండి అని నర్సుతో అంటుంది. ఇక నర్సు అయితే తొందరగా రండి అని ఇక రామలక్ష్మిని తీసుకువెళ్ళి రామలక్ష్మి దగ్గర బ్లడ్ తీసుకుంటుంది. మీరు ఒక ప్రాణం కాపాడారు తెలుసా? మీరు కనుక బ్లడ్ ఇవ్వకపోయి ఉంటే ఇప్పటికీ ఆ ప్రాణాలు పోయి ఉండేవి. ఎక్కడ ట్రై చేసినా కూడా ఈ బ్లడ్ గ్రూప్ దొరకలేదు అని నర్సు అంటుంది. ఎలాగైనా సరే ఆయన కాపాడండి అని రామలక్ష్మి ఇక బతిమలాడుతూ ఉంటుంది. ఇక డాక్టర్ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాడు, బయటికి వస్తాడు. డాక్టర్ గారు మా వాడికి ఎలా ఉంది అని రవీందర్ ప్రమీల అడుగుతారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, సమయానికి బ్లడ్ కూడా ఎక్కించాం కదా, ఇంకా బాధపడాల్సిన అవసరమే లేదు అని చెప్తారు. అంతా ఆ దేవుడి దయ, సమయానికి బ్లడ్ కూడా దొరికింది కాబట్టి మా వాడిని బతికించుకోగలిగాము అని ప్రమీల రవీందర్ అయితే ఇక దేవుడికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. ఇక రామలక్ష్మి ఐసీయూ అద్దం దగ్గరికి వస్తుంది. శౌర్య సార్ని చూస్తూ ఉంటుంది. ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఇంకా శౌర్య స్పృహలోకి రాడు. ఆక్సిజన్ మాస్క్ మీదే, వెంటిలేటర్ మీద ఉంటాడు. ఐసీయూ బెడ్ మీద అలాగే ఉంటాడు. ఇక రామలక్ష్మి శౌర్యని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. రామలక్ష్మి మాత్రం శౌర్యని తెలిసే బ్లడ్ ఇస్తుంది.